ఇండియన్ నేవీ ఎస్ఎస్సి ఆఫీసర్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్ గురించి ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా మన ఛానల్ కి ఫస్ట్ వస్తే కొద్దిగా లైక్ చేయండి. ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇండియన్ నేవీ ఎస్ఎస్సి ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2026 అప్లై ఆన్లైన్ ఫర్ 260 పోస్టులు అయితే ఉన్నాయి. క్రాస్ కమిట్మెంట్ జనవరి 2027. ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకుందాం. రిక్రూటింగ్ అథారిటీ ఇండియన్ నేవీ, పోస్ట్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్ట్ నేమ్, అలాగే క్రాస్ జనవరి 2027 అట్ INA ఇన్జిమల్లా. మూడ్ ఆన్లైన్, అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేకెన్సీ డీటెయిల్ గురించి మాట్లాడుకుందాం. టోటల్ 260 బ్రాంచెస్ వైజ్గా ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్, టెక్నికల్, పాయింట్, అబ్జర్వర్, లాజిస్టిక్, ఎడ్యుకేషన్ అండ్ లా, ఈ రకంగా డివైడ్ చేసి ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్ గురించి మాట్లాడుకుందాం. అప్లికేషన్ స్టార్ట్ జనవరి 24, 2026. లాస్ట్ డేట్ ఫిబ్రవరి 24, 2026. SSB ఇంటర్వ్యూ టు బి నోటిఫైడ్, అంటే అనౌన్స్ చేస్తారు నోటిఫికేషన్ లో. ట్రైనింగ్ స్టార్ట్ జనవరి 2027, అంటే ఒక ఇయర్ గ్యాప్ తర్వాత ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుందాం. ఏజ్ వేరియస్ బై బ్రాంచెస్ వైజ్ గా ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. జనరల్లీ బిట్వీన్ 19 to 27 ఇయర్స్, అంటే 19 లేదా 20 సంవత్సరాల వాళ్ళైతే అప్లై చేయవచ్చు. ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేస్తారు అఫీషియల్ నోటిఫికేషన్ లో. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడుకుందాం. అప్లికేషన్ ఫీ నిల్, నో ఫీ ఫర్ ఎనీ కేటగిరీ. ప్రతి కేటగిరీ వాడు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. BE, BTech, MBA, MCA, MSc, LLB, బ్రాంచ్ వైజ్ ఉన్నాయి. మినిమం 60% మార్క్స్ వేరియస్ బై బ్రాంచ్. ప్రతి బ్రాంచ్ లో మీరు ఏ బ్రాంచ్ అనుకుంటున్నారో దాంట్లో 60% మార్క్స్ అనేవి ఉండాలి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఎలిజిబుల్. డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ ని. శాలరీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. పే లెవెల్ 10, అంటే లెవెల్ 1 నుండి లెవెల్ 10 దాకైతే ఉంటాయి. బేసిక్ పే 56,100. అప్రాక్స్ గ్రాస్ శాలరీ 1,10,000 దాకైతే ఉంటాయి. ఒక నెలకి ఉంటూ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే అలవైస్ అస్ పర్ నేవీ రూల్స్, అంటే నేవీ రూల్స్ ప్రకారం ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ ఈ జాబ్ వస్తే ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. 1. షార్ట్ లిస్టింగ్ బేసిక్ అకాడమీ మార్క్స్. అకాడమీలో చెక్ చేస్తారు, ఎటువంటి మార్క్స్ వస్తాయో దాని ప్రకారం సెలెక్ట్ చేస్తారు. అలాగే రెండోది SSB ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అలాగే మూడోది మెడికల్ ఎగ్జామినేషన్, మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే ఫైనల్ మెట్రిక్ లిస్ట్. ఈ రకంగా ప్రతి దాని గురించి పాయింట్ టు పాయింట్ మెన్షన్ చేశారు. అయితే ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. భారీ శాలరీ, భారీ రకంగా గౌరవం ఉంటుంది. అయితే ఇటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. అదే కాకుండా ఈ జాబ్ని మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలి అంటే మన వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ అనేది పెడతాను, కావాలంటే మీరు అప్లై చేసుకోవచ్చు.